సినిమాల్లో సైకాలజీ బేస్డ్ స్టోరీస్ వేరే రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. చిన్నపాటి ఫోబియాల నుంచి హాలోజినేషన్ వరకు, సైకో క్రైమ్ థ్రిల్లర్స్ నుంచి సైకోపథిక్ స్టోరీస్ వరకు ప్రేక్షకుడి మైండ్ ని టచ్ చేస్తూ హిట్ల జాబితా పెంచేస్తున్నాయి. ఇదిగో అలాంటి డెడ్ గేమ్ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చిన్న వయసులోని భయాలు, ఫోబియాలు, మనసు భరించే ఆ కాన్ఫ్లిక్ట్స్ ను చూపించే సినిమాలు ప్రేక్షకుల మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. భగవంత్ కేసరి కూడా అదే స్టైల్లో వచ్చి 71వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ తెలుగు సినిమాగా ఎంపికయ్యింది. చిన్నపిల్లల భయాలను గుర్తించి వాటిని ఎదుర్కోవడంలో వారి మానసిక వికాసానికి సహాయం చేస్తుంది. హీరోయిన్ శ్రీలీల ఈ సినిమాలో చైల్డ్హుడ్ ఫోబియాతో బాధపడుతున్న పాత్రలో నటించింది. ఆ భయాలను పరిష్కరించేందుకు సైకాలజీ థెరపీ అవసరమవుతుంది. ఇలాంటి కథలు కేవలం హార్ట్ ఫెల్ట్ మాత్రమే కాదు, సామాజికంగా కూడా విలువైనవే. హిట్ 3 ఎస్పీ అర్జున్ సర్కార్ అనే పోలీస్ అధికారి స్టోరీ. అర్జున్ సర్కార్ క్యారెక్టర్లో నాని సైకోపాథిక్ టెండెన్సీ, ట్రామా బేస్డ్ బిహేవియర్ను సూచిస్తుంది. హీరోకి ఉన్న యాంగ్జైటీ డిజాస్టర్ కథకి బలమైన బేస్ అయ్యింది. ఇలాంటి కథలు వెండితెర మీద ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఈ మూవీ కూడా సైకాలజీ డిజార్డర్ కాన్సెప్ట్ తో వచ్చి సూపర్ హిట్ అయ్యింది. కిష్కిందపురిలోని కథ పూర్తిగా హాలుజినేషన్ చుట్టూ తిరుగుతుంది. చుట్టూ జరిగేవి సినిమానా లేక మనసులో పుట్టిన మాయనా అనే సందేహంలో ప్రేక్షకుడే సైకలాజికల్ ట్రిప్ లోకి వెళ్లిపోతాడు. సువర్ణమాయ రేడియో స్టేషన్ అందుకు ప్రతీకగా నిలిచింది. డార్క్ హారర్ ఫ్యాంటసీ టచ్ తో ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్స్ లో ప్రత్యేకమైన స్థానం సంపాదించింది. కిష్కిందాపురి మైండ్ సెట్ నే మార్చేసే సినిమా. ఇది జస్ట్ హారర్ కాదు, మానసిక రియాలిటీపై ఒక ట్రిప్. ఇదే బెల్లంకొండ శ్రీనివాస్ గతంలో చేసిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ రాక్షసుడు. ఇక్కడ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న విలన్ పాత్ర భయపెట్టడమే కాదు, అతడి మైండ్ గేమ్స్ తో ఆడియన్స్ ని కుదిపేశాడు. ప్రతి మర్డర్ వెనక ఉన్న సైకోలాజిక్ ని బయటపెట్టే కథనం ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టేలా చేసింది. అందుకే రాక్షసుడు తెలుగు సినిమాల్లో సైకో థ్రిల్లర్స్ కి ఒక బెంచ్ మార్క్ అయ్యింది. తెలుగు సినిమాల్లో హీరో, విలన్, కామెడీ పాత్ర ఎవరైనా సరే సైకలాజికల్ యాంగిల్ టచ్ చేస్తే స్టోరీకి కొత్త డైమెన్షన్ వస్తోందా? కామెడీ, థ్రిల్లర్, ఎమోషన్ ఏ జోనర్ అయినా ఈ మైండ్ గేమ్స్ వర్కౌట్ అవుతున్నాయా? చూద్దాం. మహానుభావుడులో హీరోకి ఉన్న సమస్య చాలా ఫన్నీగా అనిపించినా అదసలు ఒక అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, ఓసిడి అనే మానసిక సమస్యే. అతి శుభ్రత మీద అతని కఠినమైన పట్టుదల ప్రేమలోనూ నిజ జీవితంలోనూ పెద్ద అడ్డంకిగా మారుతుంది. కామెడీ టచ్ ఉన్న ఈ సినిమా ఓసిడి అనే సీరియస్ డిజార్డర్ ని లైట్ గా, ఎమోషనల్ గా చూపించి శర్వానంద్ కెరియర్ లో సూపర్ హిట్ అయ్యింది. కొన్నిసార్లు ఇలాంటి డిజార్డర్లను ఫుల్ లెంత్ కామెడీ కోసం కూడా వాడుకుంటారు ఫిల్మ్ మేకర్స్. అలా కామెడీ పుట్టించడానికి క్రియేట్ చేసిన పాత్రే లవర్స్ సినిమాలో సప్తగిరిది. ఈ రోల్లో తను మగజాతి ఆణిముత్యమని చెప్పుకుంటాడు. కానీ వాస్తవానికి అతనికి ఆడవాళ్లంటేనే నచ్చని మానసిక రుగ్మత ఉంటుంది. అతని పాత్రను హాస్యంగా చూపించడంతో పాటు మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ఈ పాత్ర ఉపయోగపడింది. రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో మరో సైకలాజికల్ థ్రిల్లర్ మంగళవారం. ఈ సినిమా మొత్తం హెల్యూజినేషన్ అండ్ డేజావు అనే మానసిక సమస్య మీద నడుస్తుంది. లీడ్ రోల్ కి ఏం జరుగుతోంది, అది నిజమా లేక మనసులో పుట్టిన మాయను అన్న కన్ఫ్యూజన్ ప్రేక్షకుణ్ణి పజిల్లోకి లాగేస్తుంది. అసలు సమాధానం దొరికే వరకు ఆ సస్పెన్స్, సైకలాజికల్ టెన్షన్ ని పెంచేస్తుంది. సినిమాల్లో సైకాలజీ యాంగిల్ ఎంత వింతగా ఉంటే అంత హిట్ గా మారుతోంది. స్పైడర్ లో మహేష్ బాబుకు ఇతరుల కష్టాలు విని సహాయం చేయకపోతే ఆందోళన చెందే మనసు, విలన్ మాత్రం చావు ఆర్తనాదాల్లో ఆనందం పొందే వింత సైకో. వన్ నేనొకడినేలో గౌతమ్ చైల్డ్హుడ్ ట్రామా వల్ల ఎవరు నిజం, ఎవరు ఊహ అన్న గందరగోళంలో జీవిస్తాడు. గతంలో స్వాతిముత్యంలో కమల్ హాసన్ ఆర్టిస్టిక్ పాత్రతో హృదయాలను తాకాడు. మాయన బంగారంలో సౌందర్య చిన్నపిల్లలా నటించి ఆకట్టుకుంది. చంద్రముఖిలో బైపోలార్ డిజార్డర్ లాంటి భయానక మానసిక సమస్యలను చూపించారు. ఇలా సైకలాజికల్ డిజార్డర్స్ ని విభిన్న కోణాల్లో చూపించిన సినిమాలు బాక్సాఫీస్ కి కొత్త ఊపు తీసుకొచ్చాయి. తమిళ సినిమాలు ఎక్కువగా మానసిక రుగ్మతల మీద దృష్టి పెట్టడానికి రీజన్ ఏంటి? సైకోలాగా షాక్ ఇవ్వడానికా, గజ్నీలాగా థ్రిల్ కలిగించడానికా, లేకపోతే అపరిచితుడిలా మైండ్ గేమ్ చూపించడానికా? అసలు ఈ కథలు భయపెట్టడానికేనా లేక ఆలోచింపచేయడానికా? మానసిక సమస్యల్ని హైలైట్ చేసిన ఈ సినిమాల వెనుక అసలు మైండ్ సెట్ ఏంటి? తమిళ సినిమాల్లో మానసిక రుగ్మతుల్ని భయంకర కోణంలో చూపిస్తూ వచ్చిన సైకో సినిమా అసలైన సైకలాజికల్ హారర్ కి మంచి ఉదాహరణ. కిల్లర్ సైకో మనస్తత్వం, అతని చీకటి లోకం, దానికి బలైపోయే అమాయకుల వేదన ఈ కథలో ప్రధానాంశం. దర్శకుడు మిస్కిన్ తన స్టైల్లో ఈ సైకలాజికల్ డిజార్డర్ ని తెరపైకి తీసుకొచ్చి ప్రేక్షకులను షాక్ కి గురి చేశాడు. భయంతో పాటు ఆలోచింపజేసే కోణం కూడా ఉండటం వలన ఈ సినిమా హిట్ అయ్యింది. గజనీ సినిమాలో కథానాయకుడి సమస్య అంట్రోగ్రేడ్ అమ్నీషియా.
అంటే ప్రతి 15 నిమిషాలకు మైండ్ రీసెట్ అయిపోవడం, గతాన్ని గుర్తుపెట్టుకోలేని బాధ, కానీ ప్రతీకారం తీర్చుకోవాలి అనే తపనతో కాగితాలు, ఫోటోలు, టాటూలను ఆధారంగా పెట్టుకుని సాగిన కథ ఒక సైకలాజికల్ డిజార్డర్ ని యాక్షన్ ఎమోషన్లతో మిళితం చేసి అద్భుతమైన విజయం సాధించాడు. ఇదే కథను బాలీవుడ్ లో రీమేక్ చేసి భారీ కలెక్షన్స్ కొల్లగొట్టారు. అపరిచితుడు సినిమాలో విక్రమ్ పాత్రలో కనిపించే మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. ఒకే వ్యక్తి 3 వేర్వేరు వ్యక్తులుగా సిచ్యువేషన్ ని బట్టి మారిపోతూ ఉంటాడు. ఈ విరుద్ధమైన మైండ్ల థాట్ ప్రాసెస్ ను చూపించడం సినిమాకి హైలైట్ గా నిలిచింది. విక్రమ్ నటన, రికరింగ్ మిస్టరీ, సస్పెన్స్, ఈ 3 వ్యక్తిత్వాల తేడాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. దేవ తిరుమగల్లో మానసికంగా బలహీనమైన తండ్రి తన కుమార్తెతో భావోద్వేగంగా ఎలా వ్యవహరిస్తాడో చూపిస్తూ కుటుంబ సంబంధాలపై మానసిక ప్రభావాన్ని ప్రతిబింబించింది. మలయాళ సినిమాలు మానసిక రుగ్మతల్ని ఎందుకు డెప్త్గా చూపిస్తున్నాయి? గంగలా భయపెడుతున్నాయా, లేక సూర్య మానసంలా హృదయాన్ని తాకుతున్నాయా? ఇవి కేవలం హారర్ థ్రిల్లర్సా, లేక మనసుకి సమాజానికి అద్దం పట్టే స్టోరీసా? అసలు మలయాళ సినిమా సైకాలజీ వెనుకున్న ఆ రహస్యం ఏంటి? మణిచిత్ర తాజు 1993లో వచ్చిన మలయాళ సినిమా మానసిక రుగ్మతుల్ని సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ గా చూపించిన సినిమా. ఇందులో గంగ అంటే శోభన పాత్ర డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ డిఐడితో బాధపడుతుంది. చిన్నప్పటి ఆందోళనలు, కుటుంబ కథలు ఆమె మనసులోని చీకటి కోణాలను ప్రేరేపించాయి. ఈ రుగ్మత కారణంగా ఆమెలో నాగవల్లి అనే చారిత్రక వ్యక్తిత్వం పుట్టుకొచ్చింది. ఇది ఆమె భర్తను శిక్షించడానికి ప్రేరణగా మారింది. డాక్టర్ సన్నీ అంటే మోహన్ లాల్ హైప్నోసిస్ ద్వారా గంగను ఈ మానసిక సమస్య నుంచి బయటపడేలా చేస్తాడు. ఈ సినిమా మానసిక రుగ్మతుల్ని సమాజంలో అవగాహన కల్పించడానికి, అవి భయంకరమైనవి కాదని, అవి చికిత్స చేయదగినవని చూపించింది. మణిచిత్ర తాజు భారతీయ సినిమాల్లో మానసిక ఆరోగ్యంపై తీసిన ప్రతిష్టాత్మక చిత్రంగా నిలిచింది. తొండి మూతాలం మానసిక ఆరోగ్య సమస్యలను సున్నితంగా చూపించిన సినిమాలలో ఒకటి. ఇందులో ప్రధాన పాత్రధారి తన జీవితంలో ఎదుర్కొన్న ఒత్తిడులు, కుటుంబ సంబంధాలు, వ్యక్తిగత సమస్యలతో పోరాడుతూ తన మానసిక ఆరోగ్యాన్ని ఎలా నిర్వహించుకుంటాడో చూపిస్తుంది. ఈ సినిమా మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి, సమాజంలో ఉన్న మానసిక సమస్యలపై చర్చ ప్రారంభించడానికి ఒక మంచి ప్రయత్నం. మలయాళ చిత్రాలు కేవలం మానసిక రుగ్మతులు మాత్రమే కాదు, సమాజంలోని నమ్మకాలు, కుటుంబ సంబంధాలు, పిచ్చితనం వంటి అంశాలను కూడా చూపించి సక్సెస్ సాధించాయి. తాన్యవర్తనంలో గత తరం నమ్మకాలు, దేవత విగ్రహ పాపం కారణంగా కుటుంబం ఒక వ్యక్తిని పిచ్చివాడిగా అనుమానిస్తుంది. తిలక్కంలో భార్యను కాపాడే ప్రయత్నంలో విఫలమైన దిలీప్ మానసిక సమతుల్యత కోల్పోవడం, చిన్నపిల్లాడిలా ప్రవర్తించడం, ఈ కథనం హాస్యాన్ని కూడా మిక్స్ చేస్తుంది. హిందీ, కన్నడ సినిమాలు మానసిక రుగ్మతల్ని ఎలా చూపిస్తున్నాయి? కార్తీక్ కాలింగ్ కార్తీక్ లాగా మైండ్ గేమ్స్ ఆడిస్తున్నాయా, లేక సయారాల హృదయాలను తాకుతున్నాయా? కోయి మిల్గాయాల ఆశ కలిగిస్తున్నాయా? అసలు ఈ సైకాలజీ స్టోరీస్ వెనుకున్న ఆ హిట్ సీక్రెట్ ఏంటి? తారే జమీన్ పర్లో ఒక చిన్నారి మనసులోని భయం, అసమర్థత వెనుక దాగి ఉన్న ప్రతిభను వెలికితీసినట్టు సితారే జమీన్ పర్లో కూడా మానసిక రుగ్మత కలిగిన కథే కనిపిస్తుంది. కోచ్ కి శిక్షగా మొదలైన ప్రయాణం చివరికి అతని వ్యక్తిగత ఎదుగుదలకు పాఠంగా మారుతుంది. అందులో పిల్లవాడి కోసం టీచర్ మారినట్టే ఇక్కడ మానసిక రుగ్మత కలిగిన ఆటగాళ్లు గురువులై గుల్షన్ కు సహనం, అంగీకారం, ఆనందం అనే నిజమైన పాఠాలను నేర్పిస్తారు. అందుకే ఈ కథ కేవలం స్పోర్ట్స్ డ్రామా కాదు, మనసులను మార్చే భావోద్వేగ ప్రయాణమయ్యింది. బాక్సాఫీస్ ముందు బ్లాక్ బస్టర్ గా నిలబడింది. సయారాలో కథానాయిక కేవలం 22 వయసులోనే ఎర్లీ ఆన్సెట్ అల్జీమర్స్ అనే వ్యాధితో బాధపడుతుంది. తన జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా చెదిరిపోవడం, కళలు, ప్రేమ, భవిష్యత్ అన్నీ క్రమంగా దూరమవ్వడం, ఈ ప్రయాణం ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తుంది. యువతలో అరుదుగా వచ్చే ఈ మానసిక రుగ్మతను సున్నితంగా చూపిస్తూ సయారా మనసును తాకే ఎమోషనల్ అనుభవంగా నిలిచింది. గ్రాండ్ సక్సెస్ అయ్యింది. హిందీ సినిమాల్లో సైకలాజికల్ డిజార్డర్స్ ని విభిన్న కోణాల్లో చూపించారు. కార్తీక్ కాలింగ్ కార్తీక్ లో హీరోని వేధించే స్కిజోఫ్రేనియా తనకే తాను ఫోన్ చేస్తున్నట్లుగా కనిపిస్తే, తేరే నామ్లో ప్రేమ విఫలమై పుట్టిన మానసిక వికారం ప్రేక్షకులను కుదిపేసింది. ఇది బర్ఫీలో ఆటిజం ఉన్న పాత్ర అమాయకత్వాన్ని ప్రతిబింబిస్తే, భూల్ బులాయాలో డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ కారణంగా ఒకే వ్యక్తిలో 2 వేర్వేరు వ్యక్తిత్వాలు బయటపడ్డాయి. అలాగే కోయి మిల్గయాలో హీరోకి ఉన్న మైల్డ్ మెంటల్ రిటార్డేషన్ ఒక బలహీనతలా మొదలై చివరికి అతని మనసు పటిష్టంగా ఎలా మారిందో చూపించింది. కన్నడ సినిమా ప్రపంచంలో మానసిక రుగ్మతల కథనాలు ప్రేక్షకులను మైండ్ గేమ్ లోకి తీసుకెళ్లాయి. కథలో మానసిక సమస్యలను హారర్ లేదా థ్రిల్లర్ సీన్లతో అద్భుతంగా చూపించారు.
హుచ్చాలో హీరో పాత్రలో ఉన్న ఆబ్సెషన్ అండ్ ఆత్మ నియంత్రణ కోల్పోవడం, అతని మైండ్లోని చీకటి కోణాలను తెరపైకి తీసుకురావడం ప్రేక్షకులను షాక్కి గురిచేస్తుంది. ఈ సినిమా మానసిక రుగ్మతలను వివిధ కోణాల్లో చూపించడంతో కేవలం వినోదం కాకుండా మైండ్ స్టడీ, ఎమోషన్ అండ్ సస్పెన్స్ థ్రిల్ ప్రేక్షకులకు అందించాయి. బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి.